మనం ఇప్పుడు వండబోతున్న కర్రీ వచ్చేసి బోటి కూర. ఈ బోటీని వచ్చేసి వేడి నీళ్ళతోనే ఒక 2 సార్లు బాగా కడిగాను. దీని తర్వాత మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. టొమాటో, ఆనియన్, చిల్లీ అండ్ పుదీనా. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేయాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ఓమ, జీలకర్ర, ఒక 3 లవంగాలు, 2 వెల్లుల్లి రెమ్మలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పోపులో ఒక బగారా ఆకు వేసుకోవాలి. తర్వాత కొన్ని మిర్చీలు వేసుకోవాలి, పచ్చిమిర్చీలు. తర్వాత వెల్లిపాయలు, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చక్కగా శుభ్రం చేసుకున్న బోటి వేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ క్యాప్ వేసుకోవాలి. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. సో మనకి ఈ విధంగా మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయి కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చక్కగా ఫ్రై అవుతుంది. కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి కారం అండ్ టొమాటో వేసుకోవాలి. ఇందులో మనం ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో టొమాటోలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయినాక మనకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. మనకి ఇది ఇప్పుడు బాగా ఉడకాలి. ఇది బాగా ఉడికి సూప్ కొద్దిగా తగ్గుతుంది. ఇందులో కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు చక్కగా బోటి కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది.